హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ప్రెగ్నెన్సీ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు, నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు మీకు నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, గత 1 వీక్గా మనకి ఎక్కడ చూసినా వర్షాలే పడుతున్నాయి కాబట్టి, సో ప్రెగ్నెన్సీ ఉమెన్ ఈ రైనీ సీజన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలి, మనకి కోల్డ్, కాఫ్, ఫీవర్ అలాంటివి రాకుండా ఉండడానికి సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట. నాకు కోల్డ్ చేసిందనమాట. సో నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కంప్లీట్గా చివరి వరకు చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే బెంగళూరులో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, వర్షాల గురించి పడుతూనే ఉన్నాయన్నమాట. సో ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ ఉమెన్ అంటే, ఫస్ట్ మనం బయటికి వెళ్ళడం అవాయిడ్ చేసుకోవాలన్నమాట. డాక్టర్ చెకప్స్కి తప్ప, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ తప్ప బయటికి వెళ్ళడం మనము ఎక్కువ అవాయిడ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరు ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలి, లేకపోతే నేను డాక్టర్ని కలవాలి, ఈరోజు అపాయింట్మెంట్ ఉంది అని నేను బయటికి వెళ్ళాలి అనుకుంటే, మీరు కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకుంటారు కదా, దానిపైన స్వెటర్స్ వేసుకోవడం కానీ, స్కార్ఫ్ యూస్ చేయడం కానీ, చెవుల్లో కాటన్ పెట్టుకోవడం కానీ అలాంటివి చేసుకోవాలన్నమాట. అండ్ బైక్లో అలాంటివి కాకుండా 4-వీలర్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చల్లగాలి లోపలికి రాకుండా ఉంటుంది. కార్ అయితే ఇంకా చాలా మంచిది. సో అలా ప్రిఫర్ చేసుకోండి బయటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోండి. అండ్ ఎక్కువ శాతం అవాయిడ్ చేసుకుంటే మంచిది బయటికి వెళ్ళకుండా ఉండడం. అండ్ ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు మీరు సాక్సెస్ వేసుకోవడం కానీ, లేకపోతే చెప్పలు యూస్ చేయడం కానీ యూస్ చేసుకోవాలి, ఎందుకంటే కింద మనకి ఫ్లోర్ కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి సాక్సెస్ లేకపోతే ఏదైనా సాఫ్ట్ చెప్పలు యూస్ చేస్తే మంచిదన్నమాట. ఎందుకంటే మనకి ఇంకా అరికాల నుంచే చలి పైకి వెళ్తుంది కాబట్టి ఇంకా అప్పుడు కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ఇంట్లో ఉన్నా కూడా మనం మఫ్లర్స్, స్కార్ఫ్, స్వెటర్ అలాంటివి యూస్ చేస్తే ఇంకా చాలా మంచిది. అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు, ఎట్లా వర్షం పడుతుంది కాబట్టి వాళ్ళు తడిచే వస్తారు, బయట చాలా ఇన్ఫెక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, డెంగ్యూ అని చెప్తూ ఉన్నారు. సో బయట నుంచి వచ్చే వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా, వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అయితే, అంటే మాట్లాడడం కానీ, వాళ్ళని టచ్ చేయడం కానీ అలా ఉంటే ఇంకా మంచిదన్నమాట. వాళ్ళు రాగానే వాళ్ళతో మాట్లాడి ఇన్ఫెక్షన్స్ తెచ్చుకునే బదులు, వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత మనం వాళ్ళతో మాట్లాడచ్చు, కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటి అంటే, రోజు మొత్తానికి మనం హాట్ వాటర్ తీసుకోవడం మంచిది. మరి హాట్ అంటే హాట్ కాదు, లూక్వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు తాగడం చాలా మంచిదన్నమాట. ఎలానో ప్రెగ్నెన్సీ ఉమెన్ అందరూ మార్నింగ్ హాట్ వాటర్ అండ్ నైట్ పడుకునేటప్పుడు హాట్ వాటర్ తాగేసి పడుకుంటారు కాబట్టి, అదే డే మొత్తం అలవాటు చేసుకుంటే ఈ చలికాలంలో మనకి ఎలాంటి కోల్డ్, కాఫ్ అలాంటివి రాకుండా మనము కేర్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, బయట నుంచి ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మనకి తినాలనిపిస్తూ ఉంటుంది ఈ రైనీ సీజన్లో, బజ్జీ, బోండా, ఏదైనా స్పైసీ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది. కానీ ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది అనమాట. బయట నుంచి తెచ్చుకునే బదులు మనం ఇంట్లో చేసుకుని తినచ్చు. అండ్ టీ, కాఫీలు అవాయిడ్ చేసుకుంటే మంచిది. చలికాలంలో నాకు అర్థమవుతుంది, వేడివేడిగా తాగాలనిపిస్తుంది కాబట్టి మీరు మిల్క్ ప్రిఫర్ చేయొచ్చు. మిల్క్ లేకపోతే సూప్స్ వేడివేడిగా తీసుకునేదానికి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఫ్రెష్గా ఉండాలి. ఫస్ట్ మనం ఫ్రెష్గా ఉండాలంటే హాట్ వాటర్తో మనము స్నానం చేసుకోవాలన్నమాట. డైలీ 2 టైమ్స్ చేస్తే మంచిది, లేకపోతే ఇంక ఈ చలికాలంలో చేయబుద్దే కాదనమాట. కానీ హాట్ వాటర్తో అట్లీస్ట్ 1 టైం అన్నా మనం స్నానం చేస్తే బెటర్. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు అండ్ మనం కూడా ఫ్రెష్గా ఉంటాం కాబట్టి అది కూడా ఒక కేర్ అనమాట, ఫీవర్, కోల్డ్, కాఫ్ రాకుండా ఉండడానికి. ఇంకోటి ఏంటి అంటే, మన ఇల్లును కూడా క్లీన్గా పెట్టుకోవడానికి మనం ట్రై చేయాలన్నమాట. ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి. మనం వాడే బెడ్షీట్స్ అలాంటివి కూడా మనం క్లీన్గా పెట్టుకోవాలి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఆ బెడ్షీట్స్ని వాష్ చేసుకోవాలన్నమాట. దాంట్లో నుంచి దుమ్ము అవంతా రాకుండా ఉంటుంది. సో మనము, మన బేబీ హెల్తీగా ఉంటుంది. మనకి ఫీవర్, కోల్డ్ వస్తే మన బేబీకి కూడా అటాక్ అవుతుంది అనమాట, లోపల ఇమ్యూన్ సిస్టమ్ కూడా పాడవచ్చు. సో దానివల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్నమాట. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇంకా మీకు
దీని తర్వాత కూడా కోల్డ్ కాఫ్ వస్తే మీ డాక్టర్ని మీరు సజెషన్ అడగచ్చు. మీకు ఎటువంటి ప్రెగ్నెన్సీ డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను రెడీ టు డిస్కస్ విత్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.